వెల్కమ్ టు మై మ్యాథ్స్ క్లాస్. ఈరోజు క్లాస్లో పర్సంటేజ్ గురించి ఫుల్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాము. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఈ పర్సంటేజ్ చాలా బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఉంటుందన్నమాట. అందుకని పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, తప్పకుండా చూడండి. సో పర్సెంట్ అంటే పర్సెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పర్ అంటే బై సెంట్ ఆర్ పర్ హండ్రెడ్ అంట అర్థం అనమాట. సపోజ్ 2% అంటే 2 ఫర్ ఈచ్ 100 అని. సపోజ్ 2% పర్సెంట్ సింబల్ ఇది. 2% ఆఫ్ 300 అన్నారనుకోండి. 2% ఆఫ్ 300, 2% పర్ 100 2. There are 300s. Therefore 3 2s 6. 2% of 300 is equal to 6. అంటే at the rate of 2 for each 100, for 300 it is 6. Similarly 5% of 200, for 100 5. So for 200s it is 10. That is the meaning of percentage. ఇది క్యాల్కులేటెడ్గా ఇట్లా కాన్సెప్ట్గా కాకుండా క్యాల్కులేటెడ్గా చేయాలంటే 2% ఆఫ్ 300 ఈజ్ ఈక్వల్ టు 2%. పర్సెంట్ను బై 100 అని రాసుకోవాలి. 2% ఈ ఆఫ్ అంటే ఇంటూ 300. ఈ ఆఫ్ అనేదాన్ని ఇంటూగా రాసుకోవాలన్నమాట. 2% ఆఫ్ 300. సో 100 1s 100 3s, 3 2s 6. ఇదనమాట అసలు పర్సంటేజ్ అంటే మీనింగ్. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. 1% ఆఫ్ 100, 2% ఆఫ్ 1% ఆఫ్ 100, 2% ఆఫ్ 100, 3% ఆఫ్ 100. అంటే 1% ఆఫ్ 100 అంటే 100కి 1 చొప్పున 100కి ఎన్ని 1 100కి 1 1% అంటే 100కి 1. ఆ లెక్కన 100కి ఎన్ని అంటే 1 అంటే 1/100 ఇంటూ 100. ఈ క్యాల్కులేట్ చేయాలంటే ఈ విధంగా చేస్తాం. సో అది ఎంత పర్సెంటేజ్ నా 100కు అడిగినప్పుడు అదే నెంబర్ వస్తుంది. సో 46% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 46. 84% ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 84. ఏదైనా 100 ఆఫ్ 100 అని వచ్చినప్పుడు అదే నెంబర్ వస్తుంది అనమాట. సో దాంతో మనకు ప్రాబ్లం లేదు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ 100 అంటే అంతే వస్తుంది. సపోజ్ ఇప్పుడు 100 బదులు వేరే నెంబర్ ఇచ్చారు అనుకోండి. 1% ఆఫ్ 20. ఇక్కడ 1% ఆఫ్ 100 అంటే 1, కానీ 1% ఆఫ్ 20 అంటే ఇప్పుడు క్యాల్కులేట్ చేస్తే 1% ఆఫ్ 20. సో 0, 2/10. 2/10 అంటే మనం డెసిమల్లో 0.2 అని రాసుకుంటాం అన్నమాట. సో 1% ఆఫ్ 20 ఈజ్ ఈక్వల్ టు 0.2. అంటే 1% అన్నప్పుడు ఈ నంబర్కి రైట్ సైడ్ నుంచి 2 నంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1% ఆఫ్ 20 మీన్స్ 0, ఈ 20కి 1 2 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి 0.20 వస్తుంది. ఈ చివరి 0కి ఇప్పుడు విలువ లేదు కాబట్టి 0.2 అవుతుంది. ఇంకొక నెంబర్ తీసుకున్నాం. 2% లేదా 1% తీసుకున్నాము. 1% ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు 2 నంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ లెఫ్ట్ సైడ్ ఏమీ నెంబర్స్ లేకుంటే 0 పెట్టుకుంటాం. కాబట్టి 1% ఆఫ్ 16 అంటే ఇది. లెక్క చేసి చూద్దాం మనం. 1/100 ఇంటూ 16. 1% ఆఫ్ 16, 1% ఆఫ్ 16. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? 16/100 వస్తుంది. 16/100 అంటే 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. డెసిమల్స్లో మనం చూసాము. అదేవిధంగా 1% ఆఫ్
230 అన్నారనుకోండి, 1% ఆఫ్ 230. ఇప్పుడు కూడా 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 2.30 అంటే కుడివైపు నుంచి లెక్క పెట్టుకోవాలి. కుడివైపు 0 ఉన్నా సరే ఆ 0కి విలువ ఉంది 230, కాబట్టి ఇటు నుంచి 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టు. ఒకసారి పాయింట్ పెట్టిన తర్వాత ఈ 0కి వాల్యూ లేదు. 2.30 = 2.3 అవుతుంది. ఇలా రాసినా ఒకటే అనమాట. జనరల్గా చివరికి 0కి విలువ లేదు కాబట్టి మనం 2.3 అనేది రాస్తాము. సో ఇప్పుడు 1% అంటే అట్లా రాస్తాం అనమాట. సపోజ్ 10% ఆఫ్ 20 అన్నారు అనుకోండి. 10% ఆఫ్ 20 అంటే 100కి 10 చొప్పున 20కి ఎంత మనం క్యాల్కులేట్ చేస్తే 10% ఆఫ్ 20 ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. సో అక్కడ 10%, 20%, 30% అడిగినప్పుడు అట్లా 2 zeros క్యాల్కులేట్ చేసి 2 మల్టిప్లై చేస్తారు. 2 వచ్చింది మనకు ప్రొసీజర్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10% ఆఫ్ ఎనీ నంబర్ అన్నప్పుడు కుడివైపు నుంచి ఒక అంకె తర్వాత డెసిమల్ పాయింట్ పెట్టుకోవాలి. అంటే 2.0 అన్నమాట. అంటే కుడివైపు నుంచి ఒక అంకె 0 తర్వాత పెట్టుకోవాలి. 2 వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు 2 వచ్చింది. 10%, 1% అన్నప్పుడు 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి. 10% అన్నప్పుడు ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాలన్నమాట. 100% అంటే సేమ్ అదే నెంబరు, ఏమి ఇంకా పాయింట్ పెట్టేది ఏం లేదు. సో 10% ఆఫ్ 20 = ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాలి. 1% ఆఫ్ 16 అన్నప్పుడు 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి. సో 1% అయితే 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి. 10% అయితే ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. 20% ఆఫ్ 30 మనం క్యాల్కులేట్ చేయాలంటే 20/100, 20% ఆఫ్ 30. సో ఇక్కడ 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే 2 3s 6 వచ్చింది. అయితే మనం 20%ని 10% ప్లస్ 10% ఆఫ్ 30గా రాసుకుంటే ఫస్ట్ 10% ఆఫ్ 30 అన్నప్పుడు ఒక అంకె తర్వాత పాయింట్ పెడితే 3.0 వస్తుంది. ప్లస్ మళ్ళీ 10% ఆఫ్ 30 అన్నప్పుడు ఒక అంకె నుంచి పాయింట్ పెడితే 3.0 వస్తుంది. = 6. సో ఇట్లా కూడా డివిజన్ మెథడ్ అంటారన్నమాట. డివైడ్ చేసి 20% అంటే ముందు 10% కనుక్కుంటాము, ఇంకో 10% కనుక్కుంటాము. ఒకవేళ 15% ఆఫ్ 30 అన్నారనుకోండి, అప్పుడు 10% ఆఫ్ 30 ప్లస్ 5% ఆఫ్ 30 ఈ రెండు యాడ్ చేస్తారు. ఇప్పుడు 10% ఆఫ్ 30 ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాలి 3.0. ఇప్పుడు 5% ఆఫ్ 30 అంటే దీంట్లో సగం 3.0 లేదా 3లో సగం ఎంత 1.5. దేర్ఫోర్ 15% ఆఫ్ 30 అన్నప్పుడు రెండు యాడ్ చేస్తే మనకు 4.5 వస్తుంది. ఇప్పుడు ఇది కరెక్టో కాదో మనం ఇక్కడ వెరిఫై చేద్దాం అన్నమాట. వెరిఫై చేస్తే 15% ఆఫ్ 30 ఒక 0 క్యాన్సిల్ చేద్దాము, 10 అలాగే ఉంచుదాం. 15 3s 45. 45/10 = 4.5. 45/10 10 కాబట్టి ఒక అంకె కరెక్ట్ పాయింట్. సో మనకు కూడా ఇక్కడ 4.5 వచ్చింది. కాబట్టి ఇలా అంతా చేయకుండా మల్టిప్లికేషను 10% అంటే ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టాలి, 5% అంటే దాంట్లో సగము, అప్పుడు 15% అంటే ఇలా చేయాలి. ఒకవేళ 5% కాకుండా మనకు 1%, 2% అలా వచ్చింది అనుకోండి. సపోజ్ 16% ఆఫ్ 80. 16% ఆఫ్ 80ని మనము 16 10 + 5 + 1 లాగా డివైడ్ చేయొచ్చు. 10% + 5% + 1% ఆఫ్ 80 అన్నమాట. ఇప్పుడు 10% ఆఫ్ 80 = 10% అంటే ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకోవటం. 10% అంటే అటు నుంచి ఒక అంకె తర్వాత. నెక్స్ట్ 5% ఆఫ్ 80 = దీంట్లో సగం 10%లో సగం 5%, కాబట్టి 4.0 పెట్టుకున్నాం. నెక్స్ట్ 1% అంటే
రెండు అంకెల తర్వాత 1% అంటే 2 డిజిట్స్ తర్వాత 1% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అప్పుడు 0.80 వస్తుంది, 0.80 వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 12.80 వచ్చింది. అంటే 16% ఆఫ్ 80 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది కరెక్టో కాదో మనం ఒకసారి చెక్ చేద్దాం. 16% ఆఫ్ 80. సో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 16 8s 6 8 48, 8 8 4 12, 128/10. సో 128/10 అంటే 12.8. సో మనకు వచ్చింది కూడా 12.80, 0కు విలువ లేదు, 12.8 సరిపోయింది. కాబట్టి ఈ విధంగా మనం కనుక్కొని కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు చేసే కంటే ఈ విధంగా చేయటము క్విక్గా చేయొచ్చు అనమాట. అడిషన్ ఈజీ దాని మల్టిప్లికేషన్ కదా, కాబట్టి ఇట్లా చేయొచ్చు బాగా. ఇక్కడంటే 80 సింపుల్ నెంబర్ ఇచ్చాము, బాగా కాంప్లికేటెడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ ప్రొసీజర్లో క్విక్గా చేయొచ్చు అనమాట. దానికంటే కూడా 10% అంటే ఒక అంక తర్వాత 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1% అంటే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. అదే 5% అంటే 10%లో హాఫ్ అనమాట. ఇప్పుడు సపోజ్ 50% ఆఫ్ సంథింగ్, సపోజ్ 800 అన్నారనుకోండి. 50% ఆఫ్ 800, 50% అంటేనే హాఫ్ అని అర్థం. హాఫ్ ఆఫ్ 800 అనమాట, ఈజ్ ఈక్వల్ టు 400. సో క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు. 50% అంటే హాఫ్. చూడండి క్యాలిక్యులేట్ చేస్తా. 50% ఆఫ్ 800. సో 100 8s, 8 5s 40, 0 400. సో 50% మీన్స్ హాఫ్. అదే 25% అంటే 1/4. 25% ఆఫ్ 800 అడిగారనుకోండి. 1/4 ఆఫ్ 800 అంటే 800ని 4తో డివైడ్ చేస్తే 4 2s 200. కావాలంటే ఈ పద్ధతులు కూడా చేసి చూడండి. ప్రొసీజర్ ప్రకారం మనకు 200 వస్తుంది. 25% ఆఫ్ 800 ఈజ్ ఈక్వల్ టు this. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే 23% ఆఫ్ 50, 23% ఆఫ్ 50 అన్నారనుకోండి. అప్పుడు 23 అంటే 10% ప్లస్ 10% ప్లస్ 3%. 3% అంటే మళ్ళీ 1%, దాన్ని 3తో మల్టిప్లై చేయడము. ఇదంతా లాంగ్ ప్రొసీజర్, అక్కర్లేదు, అట్లా చేయక్కర్లేదు. సింపుల్గా ఇప్పుడు 23% ఆఫ్ 50 అంటే 50% ఆఫ్ 23. రెండు ఒకటే. పర్సంటేజ్ ఈజ్ రివర్సిబుల్. 23% ఆఫ్ 50 అంటే 50% ఆఫ్ 23. 5% ఆఫ్ 80 మీన్స్ 80% ఆఫ్ 5. అట్లా రివర్స్ చేయొచ్చు. సో ఇప్పుడు సింపుల్గా 50% ఆఫ్ 23. 50% అంటే ఏం చెప్పుకున్నాం? హాఫ్. 23లో హాఫ్ ఎంత? 11.5. సింపుల్. ఇది ఇలాంటిది ఒకసారి SAT లో కూడా ఇచ్చారు. ఫస్ట్ ప్రాబ్లము పర్సంటేజెస్ మీద ఇస్తారు, ఈజీ క్వశ్చన్ ఇస్తుంటారు. ఇది ఇచ్చారనమాట. అట్లాగే వేరే డిఎస్సిలో, టెట్లో, మళ్ళీ ఇంకా ఆర్ఆర్బి, పీటీఓ, ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఆల్రెడీ జరిగిన ఎగ్జామ్స్లో. సో 23% ఆఫ్ 50 అంటే ఇంకా 50% ఆఫ్ 23 అంటే 23లో సగము. అట్లాగే మనకి ఇంకా ఏమిస్తారంటే 5% లేదా 15% ఆఫ్ 25 అంటారు. 15% ఆఫ్ 25. దీనికి కూడా సింపుల్గా 25% ఆఫ్ 15 చేయొచ్చు. 25% అంటే 1/4 అనమాట. అంటే దీన్ని 4తో డివైడ్ చేయాలి. 15/4 దాన్ని డివైడ్ చేయడం అనమాట. 4 3 12, 3 ఉంటుంది. 4 7 28, 4 5 20, 3.75 అవుతుంది. అట్లా 15% ఆఫ్ 25 అన్నప్పుడు మనకు 25% కనుక్కోవడం ఈజీ కాబట్టి రివర్స్లో రాయొచ్చు. 25% ఆఫ్ 15 అని. 18% ఆఫ్ 100. 18% ఆఫ్ 100 is 18 itself. Or the 100% of 18.
ఈజ్ ఈక్వల్ టు 18. 100% అంటే మొత్తం 11% ఆఫ్ 50 ఎంత అడిగారు అనుకోండి. దాని రివర్స్ 50% ఆఫ్ 11. సో 50% మీన్స్ హాఫ్ ఆఫ్ 11 అంటే 5.5 అంతే. అదేవిధంగా 27% ఆఫ్ 50 అన్నారనుకోండి. అప్పుడు 50% ఆఫ్ 27, దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ 27/2. 2 1s 2 3 6.5 13.5. ఆ విధంగా ఇప్పుడు 11% ఆఫ్ 50 అన్నప్పుడు 11 into 50 చేయక్కర్లా, లేదా ఇంటూ 11/100 into 50 5 2s ఇట్లా చేసినా కూడా ఇదే వస్తుంది, హాఫ్ అనే వస్తుంది. కాబట్టి ఇదంతా చేయకుండా జస్ట్ 50% ఆఫ్ 11 కాబట్టి హాఫ్ ఆఫ్ 11. సో సింపుల్గా 11లో సగం వేసేయచ్చు అనమాట.